నేను 2 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను. మీరు ఎప్పట్లా లేరు. అసలు ఏం జరిగిందండి? ఏం లేదు. నీతో ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నాను. కానీ చెప్పకుండా ఉండలేను. నీ దగ్గర నాకు దాపరకాలే ఉంటాయి. ఎందుకుండాలి? అసలు విషయం ఏమిటో చెప్పండి. నా మొదటి భార్య అనుకోకుండా నన్ను కలిసింది. మామూలుగా కలిస్తే నేను అసలు పట్టించుకునేవాడిని కాదు. కానీ చేసిన తప్పు తెలుసుకుని చాలా బాధపడుతోంది. ఆమెకెవరూ లేరు. తండ్రితో పోట్లాడి ఒంటరిగా ఉంటుంది. గతాన్ని తలుచుకుని కుమిలిపోతున్న మాట నిజం. ఆమెకి నేను ఏ విధంగా సహాయపడగలనంటావు? మీరా? నాకేం తెలుసు? నీకు తెలుసని కాదు లలిత, నాకు కూడా తెలియకే నేను అడుగుతున్నాను. నా మనసును కదిలించే సమస్య ఎదురైనప్పుడు నా మనసు మీద అధికారం ఉన్నదానివి. నీతో చెప్పుకోవాలి కదా. అక్క, ఏ లలిత, ఈవేళప్పుడు వచ్చావే? ఏం లేదక్క. ఏం చేస్తున్నా? సీరియల్ రాస్తున్నావా? నువ్వు ఊహించి రాస్తావు, అవి ఒక్కోసారి నిజమైపోతాయక్క. ఏం జరిగింది లలిత? ఏం చెప్పనక్క, నాకెవరూ లేరు. తోడుపుట్టిన తోబుట్టు లాంటిదని కాబట్టి నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. నువ్వు రాసే కథల్లో రకరకాల సమస్యలకు పరిష్కారాలు ఇస్తావు. నా సమస్య నీతో చెప్తాను, ఎలా తీర్చాలో చెప్పు. అక్క, మా వారికి ఈ మధ్య ఆయన మొదటి భార్య కనిపించిందట. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడిపోతుందట. ఓ ఈయనగారు తాతాలు ఆడిపోతున్నారు. ఒంటరిగా ఉంటుంది, ఏ సహాయమూ లేదు. ఎలాగైనా ఆవిడకి సహాయపడాలనుంది. ఏం చేయమంటావో చెప్పమని చూడక నన్ను అడుగుతున్నారు ఆయన. ఆమె ఎవరు, ఎక్కడుందో చెప్పలేదా? లేదు, నేను అడగలేదు. నాకే అవసరం? ఆయన వ్యవహారం చూస్తుంటే నేను కాస్త మెత్తబడితే ఆవిడని నెత్తికెక్కించుకుని మాతో పాటు ఊరికి తీసుకొచ్చేసేలా కనపడుతున్నారు. కానీ అక్క, ఆవిడ గొప్పవాడే కావచ్చు, మారిపోయి ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. కానీ ఏమైనా ఆయనకి నాకు మధ్య గాలి చొరపడినా నేను సహించలేను. ఇప్పుడేం చేయాలి చెప్పక్క? నిజమే లలిత, ఆలు మగల మధ్య గాలి చొరపడినా సహించడం చాలా కష్టం. ఈ మాట ఆయనతో చెప్పు. నేనా? ఎలా చెప్పగలను? కటువుగా మాట్లాడడం నాకు రాదే. నాకొచ్చు, నేను నేర్పిస్తాను. నేను చెప్పినట్టే చెప్పు. లలిత, లలిత, లలిత అని పిలిస్తే గుర్రంలా సకిలిస్తావేమిటి? ఆహా, గుర్రాలు గాడిదైనా సకిలిస్తాయి, గొంతుగడ్డ వస్తే మీరు మాత్రం సకిలించరు. అయినా సకిలించడం కూడా తప్పేనా? మొదటి భార్య కనిపించిందట, ఏడుస్తుందట, పాపయ్య గారు సాయం చేస్తారట. అలా నాతో చెప్తున్నారు. దేశంలో ఏడ్చే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికి ఇలాగే సాయం చేస్తానంటే నేను ఒప్పుకుంటానా? మీరు 1,00,000 చెప్పండి, 10 చెప్పండి, నా బ్రతుకులోకి మరొకరు వస్తానంటే నేను ఒప్పుకోను. చూడండి, ఇంకెప్పుడు ఆవిడ్ని చూడకూడదు, కలవకూడదు, మాట్లాడకూడదు. ఆవిడ సంగతి నాకు చెప్పకూడదు, తెలిసిందా? మరోసారి ఆవిడ విషయం నా దగ్గర ఎత్తారో చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది. మళ్ళీ చెప్పలేదనకండి, ముందే చెప్పేస్తున్నాను.
తలుచుకుని ఈయన గారు బాధపడిపోతున్నారు. నేనేమైపోవాలి? ఆవిడకేం చేయమంటావు చెప్పమని నన్ను అడుగుతున్నారు మళ్ళీ. ఆవిడతోనే ఉండొచ్చుగా పెద్ద, నన్ను ఎందుకు కట్టుకున్నారు కర్మ. అసలు ఇన్ని ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను బాబు. నాతో చెప్పకుండా వెళ్ళిపోయారా? అవును, ఊరు నుంచి ఇప్పుడు వచ్చి తిన్నగా మన ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చారే? అది కాదు బాబు, అది ఆంటీ 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 లేదు బాబు, మీ ఇంటికే వస్తున్నారు. దారిలోనే మా ఇల్లుంది కదా అని పలకరించడానికి వచ్చారు. మేము ఫ్రెండ్స్ కదా. ఓహో, అయితే పదండి డాడీ, మన ఇంటికి వెళ్దాం. వెళ్ళండి, తీసుకెళ్ళి బాబు. డాడీ, మన జీప్ ఇది డాడీ. జీపు జీపు జీప్ రిపేర్కి ఇచ్చారు కదండి, ట్రైన్లో వచ్చారు బాబు. అవును. సరే అయితే నడుచుకొని పోదాం, మన ఇల్లు పక్కనే కదా. త్వరగా రండి డాడీ, మమ్మీని సర్ప్రైజ్ చేద్దాం. లేవండి, బొత్తుగా కొడుకు మీద ప్రేమ లేకుండా పోతుంది మీకు. వెళ్ళండి, తీసుకెళ్ళి బాబు, వెళ్ళండి. ఊరికి మొదటి పారి గురించి బాధపడే బదులు పాపం పిల్లలకి తండ్రిగా నటించచ్చుగా. పుణ్యం పురుషార్థం అయినా దక్కుతాయి.